హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ వెబ్ అకాడమీ. ప్రీవియస్ వీడియోలో మనం HTMLలోని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఎవ్రీ టైం వెబ్ పేజ్లో న్యూ లైన్లో డిస్ప్లే అవుతాయి కంటెంట్. ఓకే, ఇన్లైన్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఆ ట్యాగ్లో కంటెంట్ ఎంతవరకు ఉందో అంతే స్పేస్ బ్రౌజర్లో ఆక్యుపై చేస్తుంది. మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి స్పాన్, ఏ యాంకర్, స్ట్రాంగ్ బోల్డ్ టెక్స్ట్ డిస్ప్లే అవ్వడానికి, ఈఎం ఇటాలిక్ టెక్స్ట్ డిస్ప్లే అవ్వడానికి, ఐఎంజీ ఇమేజెస్ డిస్ప్లే చేయడానికి, ఇన్పుట్ అదేవిధంగా ఇన్పుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్. సో వీటికి నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాను. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నేను HTML ఫోల్డర్లో ఇన్లైన్ ఎలిమెంట్స్ డాట్ HTML అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో నేను HTML ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ మనం చూసాము. ఓకే, సో టైం వేస్ట్ అవ్వకుండా నేను ఆల్రెడీ ఒక ఫైల్ క్రియేట్ చేసి పెట్టాను. ఓకే, ఇది డాక్ టైప్ డిక్లరేషన్ అండ్ దిస్ రూట్ ఎలిమెంట్, దిస్ ఇస్ హెడ్ అండ్ దిస్ ఇస్ పేజ్ టైటిల్, దిస్ ఇస్ బాడీ. ఇన్సైడ్ బాడీ మనం ట్యాగ్స్ డిక్లరేషన్ చేస్తాము బ్రౌజర్లో కంటెంట్ డిస్ప్లే అవ్వడానికి. ఓకే, సో మనం స్పాన్, ఈఎం, స్ట్రాంగ్, ఐఎంజీ, ఇన్పుట్ ఫైల్స్ అండ్ యాంకర్ ట్యాగ్ అంటే ఇది లింక్కి వాడతాము, లింక్స్కి. సో మనవి కొన్ని ఎగ్జాంపుల్ ఫర్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఓకే, సో అందుకని నేను ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసి పెట్టాను. ఒకసారి మనం బ్రౌజర్లో అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఫైల్ యొక్క పాత్ కాపీ చేసుకొని బ్రౌజర్లో అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇన్లైన్ స్పాన్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఇన్లైన్ స్పాన్ టెక్స్ట్. అండ్ ఇంకొక స్పాను తీసుకున్నాను నేను, ఇన్లైన్ స్పాన్ టెక్స్ట్ 2, అది కూడా సేమ్ లైన్లో డిస్ప్లే అయింది. ఓకే, తర్వాత ఇటాలిక్ టెక్స్ట్, బోల్డ్ టెక్స్ట్ సపరేట్, ఇటాలిక్ టెక్స్ట్, బోల్డ్ టెక్స్ట్, తర్వాత ఇమేజ్. ఓకే, ఇమేజ్ అని తీసుకున్నాను. తర్వాత 2 ఇన్పుట్స్, ఒకటి టెక్స్ట్ ఒకటి నంబర్, 2 ఇన్పుట్స్. అదేవిధంగా ఒక లింక్ చూడండి, ఇవి అన్ని ఎలిమెంట్స్ సింగిల్ లైన్లో డిస్ప్లే అయినాయి. ఓకే, అంటే కంటెంట్ ఎంత వరకు ఉందో అంతే స్పేస్ వరకు విడ్త్ను ఆక్యుపై చేసినాయి. ఓకే, అందుకని వీటిని ఇన్లైన్ ఎలిమెంట్స్ అన్నాం. ఓకే, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్కి మీకు ఈజీగా అర్థం అవడానికి చూపించాను. ఓకే, సో మీకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ మధ్య డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్రీవియస్ HTML వీడియోస్ చూడండి, అప్పుడు మీకు ఈజీగా ఈ వీడియో అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు A to Z Web Academy. Please support us.